నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా, బ్లాక్ మ్యాజిక్ అసలు ఈ టాపిక్ ఎంత మాట్లాడుకున్నా అసలు ఇంకా ఇంకా ఉంటూనే ఉంటుంది. వచ్చే కాల్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. అయితే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందమ్మా, లేదు ఇదంతా నమ్మొద్దు అని అన్న మన కళ్ళకు కట్టినట్టు ఒక్కొక్కసారి కనిపించేస్తూ ఉంటది. ఎక్కడికన్నా కొంచెం రెడీ అయ్యి బాగా వెళ్ళామా, వచ్చేసరికి అలా డీలా అయిపోతాం. ఏదన్నా కొంచెం హ్యాపీగా ఉన్నామనిపించామా, విపరీతమైన ఆవలింతలు వచ్చేస్తాయి, డల్ గా అయిపోతూ ఉంటాము. అంటే అర్థమైపోతుంటుంది. మళ్ళీ అది ఏదైనా ఉప్పు తిప్పుకున్నా అట్లా కొంచెం సెట్ అవుతుంది, కానీ మళ్ళీ ఉంటది. సో ఈ బ్లాక్ మ్యాజిక్ అంటే నరుడి కంటికి నలరాయన పగిలిపోతుంది అంటారు. అది ఈ రోజుల్లో అయితే మరీ కనిపించేస్తుందమ్మా. అయితే ఎంత మాట్లాడుకున్నా దీని గురించి ఎన్ని రెమెడీలు చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. విపరీతమైన నరదృష్టి, నరఘోష ఒక మనిషి మీద ఉన్నప్పుడు మీరు అంటే అంటే వశీకరణ, జన వశీకరణ, ధన వశీకరణ, వీటిల్లో భాగంగా ఈ నరదృష్టి, నరఘోషను తీసేయడం కోసం ఏమంటారు, మీరు ప్రత్యేకంగా తమిళనాడు సంప్రదాయం ప్రకారం ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉన్నాయంటారా? ఓకేమ్మా. అంటే నరదిష్టి అనేటప్పుడు అసలు జాతకంలో వాళ్ళకి గ్రహాలు బాగాలేనప్పుడే వాళ్ళకి వరకు ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 4 ఉంటారు అంటే ఆ 4కి నరదిష్టి తాకదు. ఎవరో ఒక్కరికి అసలు బయట వెళ్ళి రాగానే వాళ్ళకి అస్సలు బాగుండదు. అసలు మా పాప అసలు ఈరోజు ఫంక్షన్కి తీసుకెళ్ళామండి, ఆమెకు అసలు నరదిష్టి అంటే అసలు అందరూ అసలు అమ్మాయి బాగుంది అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు, కానీ కొంతమంది ఈర్ష్యతో చూసే వాళ్ళు ఉంటారు. సో ఆ దిష్టి తాకుతో కూడా ఏమవుతుందంటే అసలు హెల్త్ బాగా లేకుండా అయిపోతుంది. కానీ అయితే చక్రంలో నరదిష్టి అనేది వేరు, బ్లాక్ మ్యాజిక్ అనేది వేరు. అవునా? నరదిష్టి అనేటప్పుడు ఆ కళ్ళు చూపుకు ఒక నెగిటివ్ పవర్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అసలు బయట వెళ్ళి వస్తే వాళ్ళకి అసలు ఎవరన్నా ఇలా చూసినప్పుడు వాళ్ళకి హెల్త్ అస్సలు బాగుండదు, ఏ పనులు జరగదు. అసలు వాళ్ళ దిష్టి తాకుతూనే అబ్బా వీళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదని కూడా అనుకుంటూ ఉంటారు. అట్లా కూడా ఉంటుంది. ఇది కూడా నిజమే. అయితే బ్లాక్ మ్యాజిక్ అనేది ఎట్లా సమస్యలు ఇస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అంటే ఇప్పుడు చాలా వరకు ఏమవుతుందంటే అందరూ హెల్త్ విషయంలో ఫస్ట్ అది కనిపెడతారు. అంటే బ్లాక్ మ్యాజిక్ ఉంది అనేది మన హెల్త్ విషయంలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్కువ చాలా మందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. నెక్స్ట్ అస్సలు నిద్ర పట్టదు. అవి కాకుండా ఏమవుతుందంటే వాళ్ళకి అసలు ట్రీట్మెంట్కి వెళ్తారు, అసలు హెల్త్ ఇష్యూస్ ఉండదు, కానీ ఏమవుతుందంటే ఆ పెయిన్స్ అయితే వీళ్ళు అసలు పెయిన్ వల్ల సఫర్ అవుతూ ఉంటారు. నాకు హెల్త్ బాగాలేదండి, డాక్టర్ దగ్గర వెళ్ళాము కానీ ఏం లేదు, బట్ నార్మల్ రిపోర్ట్స్ చూపిస్తుంది, కానీ ఎందుకు హెల్త్ పరంగా బాగలేదు అని ఒక డౌట్ వస్తుంది అక్కడ. అప్పుడు తప్పకుండా నెగిటివ్ ఎఫెక్ట్ వల్లదా, బ్లాక్ మ్యాజిక్ వల్లదా వాళ్ళకి అలా ఉందని మనం కనిపెట్టవచ్చు. సరే, నెక్స్ట్ వీళ్ళు ఇట్లా చేయించుకొని చాలా మంది దగ్గర చూపించుకొని ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి ఎంతో పూజలు చేసి మళ్ళీ ఇంకా కంటిన్యూగా అదే సమస్యలో ఉన్న వాళ్ళు కూడా మనం చూసి ఉంటాం. కానీ దీనికి అసలు అంటే పూర్తి పరిహారం అంటే 100% రెమెడీ ఉంటుందా అంటే ఉంటుంది. బట్ ఇది మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే దీనికి సంబంధించిన పరిహారం అంటే ఇప్పుడు చాలా మందిలో ఏం చేస్తారంటే ఎవరు త్రూలో సమస్య వచ్చింది మనం ఫస్ట్ చూడాలి. అంటే జాతకంలో వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా అని ఎలా కనిపెడతామంటే ఎవరి వల్ల వచ్చిందని కూడా మనకు కనిపెట్టవచ్చు. అంటే ఎవరి వల్ల అంటే ఇప్పుడు ఒక చక్రం వేస్తాము, అంత ముందుగా వాళ్ళకి ప్రసన్నం చూస్తాం. ఆ ప్రసన్న చక్రంలో వాళ్ళకి రిలేషన్ వల్ల వచ్చింది అంటే రిలేషన్ అంటే ఎలాంటి తరపులో ఇప్పుడు వైఫ్ రిలేషన్ వల్ల తెలుస్తుంది. సో ఇప్పుడు వైఫ్ త్రూలో వాళ్ళ రిలేటివ్స్ వల్ల వచ్చింది, లేదు హస్బెండ్ త్రూలో వాళ్ళ రిలేటివ్స్ వల్ల వచ్చింది, లేకపోతే ఫ్రెండ్ వల్ల వచ్చిందని చెప్పవచ్చు, లేకపోతే నైబర్స్ వల్ల వచ్చింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా సమస్య వస్తుంది కొంతమందికి, లేకపోతే వాళ్ళ కజిన్స్ లేదు బ్రదర్ వల్లను. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాపర్టీ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి చాలా వరకు బ్రదర్ వల్లనో లేదు కజిన్స్ వల్లనో ఇట్లాంటి సమస్యలు వస్తుంది. చాలా క్లయింట్స్ దీని గురించి మన దగ్గర చూపించుకున్న వాళ్ళు ఉన్నారు. నేను దీనికి రెమెడీ ఇచ్చున్నాను, అసలు వాళ్ళకి 100% రిజల్ట్ కూడా ఉన్నాయి. ఇంత ముందుకు కూడా ఒక క్లయింట్కి ఇచ్చాము, వాళ్ళు కూడా ఏంటంటే 24 yearsగా తను సఫర్ అవుతూ ఉన్నారు బ్లాక్ మ్యాజిక్ వల్ల. తనకి మన రెమెడీ ఇచ్చిన తర్వాత అసలు 100% రిజల్ట్ వచ్చింది. అయితే బ్లాక్ మ్యాజిక్ మనకు జరిగింది అవును తెలుసుకునే సూచనలు ఏమైనా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ హెల్త్ విషయంది, తర్వాత ఏమైతుందంటే నిద్ర అస్సలు పట్టదు,
నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఏ ఒక మంచి విశేషాలు జరగదు, అన్నీ వాళ్ళకి సమస్యలుగానే ఉంటుంది. అంటే ఒకటి వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలని ప్లాన్ చేసినా అస్సలు సెట్ అవ్వదు. లేదు వాళ్ళ ఇంట్లో అసలు ఎప్పుడు అందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి ఇన్కమ్ అంటే కెరియర్ పరంగా అస్సలు బాగుండదు. నెక్స్ట్ వచ్చి ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల ఇంత సఫర్ అవుతున్నాము. అది కాకుండా ఇంట్లో భార్యాభర్తల మధ్యలో గొడవలు, ఫ్యామిలీలో ఊరికే గొడవలు అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్ వల్ల జరుగుతుందని మనకు కనిపెట్టవచ్చు. సరే, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బాగున్న మేము సడన్ గా ఎందుకు ఇలా అయ్యామని డౌట్ వస్తాయి చూడండి. వాళ్ళకి నిజంగానే ఈ సమస్య ఉంటేనే అలా సఫర్ అవుతూ ఉంటారు. సరే, ఇప్పుడు దీనికి మరి ఏ గుడికి వెళ్ళినా ఎంత పూజలు చేసుకున్నా రిజల్ట్ రాలేదు అంటే బ్లాక్ మ్యాజిక్ ఉన్నప్పుడు అంత తొందరగా వాళ్ళకి పూజలు సెట్ అవ్వదు, ఫలితం ఉండదు. బట్ ఆ బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేస్తేనే దేవుడికి సంబంధించిన పూజలు కూడా వాళ్ళకి ఫలితం ఇస్తుంది. సో ఇది చాలా మందికి తెలియదు. కానీ ఏం చేస్తారు, పూజలు చేసుకుంటూ మళ్ళీ దేవుడిని తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ నెగిటివ్ ఎందుకు జరిగింది, ఎవరి వల్ల వచ్చింది, సో ఏ నంబర్ పవర్లో ఉన్న వాళ్ళు చేసి ఉంటారు అని మనం చెప్తాం. ఫస్ట్ వాళ్ళ హారోస్కోప్ చూడంగానే ఈ నంబర్ పవర్లో ఉండే వాళ్ళుగా మీకు బ్లాక్ మ్యాజిక్ చేశారు అని. మొన్న కూడా ఒక జాతకం చూసాము. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఆడపడుచు వల్ల, వాళ్ళ అత్తమ్మ వల్ల జరిగింది. వాళ్ళ నేమ్ కూడా ఏం చెప్పవద్దు అని చెప్పి ఫస్ట్ నెంబర్స్ ఇచ్చేసాను. ఆ నెంబర్స్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళ నేమ్, ఒక నేమ్కి ఒక లెటర్ ఉంటుంది కదా, ఒక్కొక్క లెటర్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒట్టిగా మనం శ్రీనివాస్ అనుకోండి, శ్రీనివాస్ అంటే కామన్ నేమ్. సో అది ఎవరిని బాధ పెట్టేది కాదు. సో 22 పవర్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈయన వల్ల సమస్య ఉంది అంటే సో ఆల్రెడీ నేను 4 నెంబర్ ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చే ఉంటాను. సో అప్పుడు ఆ నెంబర్ ప్రకారం వాళ్ళకి వీళ్ళు చేశారని కన్ఫర్మ్ చేసుకోగలుగుతాం. అంటే అందరూ ఇలా సమస్యలు అంతే బ్లాక్ మ్యాజిక్ చేస్తారని కాదు. వాళ్ళకి ఎవరైతే శత్రువులు ఉన్నారో కొంతమంది డౌట్ ఉంటుంది, వాళ్ళ దాన్ని నిజంగా చేశారా లేదా అని కూడా మనం కన్ఫర్మ్ చేయవచ్చు ఇక్కడ. సో ఎట్లా అంటే ఆ నెంబర్ పవర్ వాళ్ళకి మ్యాచ్ అవుతుంది. నేను ఒక నెంబర్స్ ఆల్రెడీ జాతకం చూడగానే చెప్పేస్తాను. సో ఆ నెంబర్తోనే వాళ్ళ నేమ్ కూడా ఉంటుంది. సో అప్పుడు తప్పకుండా వాళ్ళు ఎవరు చేశారు, అసలు ఎందుకు జరిగింది అనే విషయం కూడా కనిపెట్టవచ్చు. సో అప్పుడు ఏమైతుంది, దాంట్లోంచి మనకు ఎవరు చేశారని తెలిసేటప్పుడు దాంట్లోంచి బయటపడే మార్గం కూడా మేము తప్పకుండా చూపిస్తాం కదా. సో ఇది మనం చేపించే పూజలు కొల్లిమలలో చేపిస్తాము. బ్లాక్ మ్యాజిక్ అనేది ఎవరు ఎంత పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళు కూడా అసలు దీనికి 100% రెమెడీ ఉంటుంది. చాలా మంది మన దగ్గర ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో అంటే నిజంగా కానీ బ్లాక్ మ్యాజిక్ జరిగిందంటే ఒక టైప్ ఆఫ్ ఉంటుందంట కదా లైఫ్, అది సఫర్ అవుతున్న వాళ్ళకి తెలుసు నిజంగా. అదే విధంగా నర దృష్టి వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కదా రెగ్యులర్ గా, దానికి సింపుల్ రెమెడీ ఇవ్వమంటే ఏం చెప్తారు? అంటే ఓకే, నరదృష్టి అనేటప్పుడు ఏమైతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక ఏదో ఫంక్షన్కో దేనికో వెళ్ళి వస్తారు. వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పుడే దిష్టి తాకుతుంది, అస్సలు హెల్త్ బాగాలేకుండా ఉంటుంది అంటే వీళ్ళు ఏం చేయవచ్చామంటే కొంచెం వాటర్ తీసుకొని, అంటే ఒక దగ్గర ఏంటంటే వాళ్ళకి ఒక 1 లీటర్ వాటర్లో కొంచెం అంటే పెద్ద ఉప్పు ఉంటారు కదా, ఉప్పు అంటే మీరు కల్లుప్పు. సో కల్లుప్పు వేసి దాన్ని ఏం చేయాలంటే అసలు మంచిగా దాన్ని అవి కరెక్ట్ పెట్టేవాళ్ళు. సో అవి అంతా మంచిగా ఇదైన తర్వాత ఆ వాటర్తో వాళ్ళు ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ అవును చేసుకోవాలి ఫస్ట్. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే చేసుకున్న తర్వాత చేతులు కూడా మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే బయట వెళ్ళి వస్తాము, మనకు అసలు అనుకోకుండా ఇలా జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్ళి ఏదన్నా బయట చెట్టు దగ్గర ఎక్కడన్నా సైడ్లో పోసేయవచ్చు. ఇవి చేస్తే మంచిగా ఉంటుంది. అది చిన్నగా ఏంటంటే మనం బయట వెళ్ళి వచ్చిన రోజు చేసుకోవచ్చు. ఎప్పుడు కానీ నరదిష్టి రాకుండా ఉండాలి అంటే కొంతమంది ఏం చేయవచ్చామంటే ఇంట్లో అసలు నిమ్మ పండుతో ఏం చేయాలంటే అసలు పసుపు కుంకుమ అది రెండునే రబ్ చేసి చాలా మంచిగా అసలు ఏంటంటే మంగళవారం శుక్రవారంలో ఇంట్లో మెయిన్ గుమ్మానికి ముందుగా అంటే మన మెయిన్ డోర్కి అక్కడ ఏంటంటే పక్కకు కడుపులో పెట్టవచ్చు. సో అక్కడ పెట్టి అది కూడా ఏంటంటే బయట మనం రోడ్ని చూసినట్టుగా పెట్టాలి. అంటే రాంగా ఎవరైనా ఇంట్లోపల వస్తున్నారంటే సో అవి చూడంగా ఏమవుతుందంటే ఆ దిష్టి అసలు ఆ నిమ్మపండు మీద ఉంటుంది కానీ మన ఇంటి మీద ఉండదు. సో అక్కడ ఏమవుతుందంటే ఆ నిమ్మపండు కూడా ఏంటంటే ఆఫ్ అట్లా కట్ చేసి అసలు 2 సైడ్ని పెట్టాలి. అది కూడా ఏంటంటే ఫస్ట్ అందులో పసుపు రబ్ చేయాలి, తర్వాత దాని మీద కుంకుమ, అది కూడా బ్రైట్గా రెడ్ కలర్లో ఉన్న కుంకుమ పెట్టాలి, మెరూన్ కాదు. సో రెడ్గా అసలు చూడగానే కనిపిస్తుంది, అంత బ్రైట్గా ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ దిష్టి అంతా దాని మీద పోతుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూ అసలు ఆ నరదిష్టి అనేది కూడా ఇంటికి రాదు. సో అలా చేసుకోవచ్చు. ఇది చాలా చిన్న, మనం ఎప్పుడు మంగళవారం శుక్రవారంలో చేసుకోవచ్చాము. ఒకవేళ ఈ రోజు మంగళవారం చేస్తున్నామంటే 3 రోజుల తర్వాత అంటే శుక్రవారం ఫ్రెష్గా వేరేది పెట్టుకోవచ్చు, దాన్ని తీసి ఎక్కడున్న చెట్లో లేదు పారే నీళ్ళల్లో వేసేయవచ్చు. సో అలా చేసుకుంటూ రావచ్చు. ఇలా సింపుల్ రెమెడీ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. ఎస్, చూసారు కదండి, నరదృష్టి, నరఘోష, నరగోళ
వీటన్నిటితో పాటు ఇది మితి మీరిపోతే బ్లాక్ మ్యాజిక్, ఎదుటి వాళ్ళకి హామ్ చేయాలనే ఒక దుర్మార్గత్వం అనొచ్చు నిర్మోహమాటంగా. సో ఇలాంటి అంటే చిన్న చిన్న చూపు అయితే మన తేడా కాదు, ఓకే, దృష్టి మనది కాదు, గోల ఓకే, బట్ అది ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని చేసే బ్లాక్ మ్యాజిక్ మాత్రం దారుణమే కదా. బట్ అలాంటి దానికి కూడా ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. మరి తెలియకుండా ఏముండదు, తెలిసి మీ జీవితంలో మిమ్మల్ని హింసించే శత్రువులు మీకు ఎవరైనా ఉన్నా, మీరు ఎలాంటి బ్లాక్ మ్యాజిక్తో బాధపడుతున్నా డెఫినెట్గా దాని నుంచి బయటపడచ్చు, పడే అవకాశాలు ఉంటాయి, పడాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, లేదంటే ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకుని అసలు మీ జీవితంలో ఏం జరుగుతుంది, జీవితం ఎలాంటి మార్పులు చేసుకుంటే మరింత బాగుంటుంది, ఇలాంటి రెమెడీస్ కావాలన్న అపాయింట్మెంట్ కోసం తనుష్క గారిని సంప్రదించాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.